హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, మన ఛానల్ ఇంతవరకు కానీ మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి గైస్. సో ఇప్పుడు కానీ మన మ్యాటర్లోకి వచ్చేసి ఇక్కడ మనకు చాలామంది అయితే మైండ్ చేస్తే ఏంటంటే చాలామందికి అయితే ఇక్కడ కేవైసీ అవ్వట్లేదు, అలాగే చూసుకుంటే మైగ్రేషన్స్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఏంటంటే అయితే ఆల్రెడీ ఇక్కడ మనకి సెకండ్ మైగ్రేషన్ అయితే స్టార్ట్ అయితే చేసింది గైస్. సో దానికైతే మీరు కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాల్సింది అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను మీకు ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో దాన్ని అయితే పిన్ చేయడం అయితే జరిగింది గైస్. సో అలాగే ఇక్కడ ఏంటంటే మన వీడియో అయితే చేయడం అయితే కొద్దిగా లేట్ అయితే అయింది. సో ఆల్రెడీ మీరు అది చూసి కానీ చేసుకుంటే సో చాలా సంతోషం. సో ఇప్పటి వరకు మన టెలిగ్రామ్ ఛానల్ ఏమన్నా ఫాలో కాకుండా ఉంటే ఇప్పుడైతే ఫాలో అయితే అయిపోండి గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ సెకండ్ మైగ్రేషన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. దీన్ని అయితే మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి. సో ఎవరికైతే ఇక్కడ ఇంతవరకు మైగ్రేషన్ కాకుండా ఉన్నారో సో ఇవన్నీ కంప్లీట్ అయినాయి అనుకోండి. సో మనం ఫ్యూచర్లో అయితే ఇక్కడ పైన అయితే మనం బైనాన్స్లో లిస్ట్ అయ్యేది అయితే కూడా చూసే అవకాశాలు అయితే ఉంది. సో దీనివల్ల అయితే ఇక్కడ మనం చాలా వరకు అయితే ఇక్కడ మన కాయిన్ సెల్ చేయకుండా పెట్టుకున్నాం కదా, సో అవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైతే ఇన్ని రోజులు మన మైండ్ చేస్తూ ఉన్నారు, సో మైండ్ చేస్తూ ఇక్కడ 3 years 4 yearsగా సో రీసెంట్ టైమ్స్లో కూడా చాలామంది అయితే మైనస్ అయితే రావడం అయితే జరిగింది. సో వాళ్ళందరూ ఇక్కడ మైగ్రేషన్ కంప్లీట్ చేసుకుంటే సో ఆ కమ్యూనిటీలో అనే వాళ్ళైతే చాలా వరకు అయితే గ్రోత్ని అయితే చూసే ఛాన్సెస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మీ ప్రాబ్లమ్స్ అయితే సో ఇది ఒక చిన్న వెరిఫికేషన్ అయితే చేసుకుంటే చాలు. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో అలాగే మన టెలిగ్రామ్ వెళ్ళి కూడా మీరు ఫాలో అయితే నేను పిన్ చేస్తుంటాను సో టాప్లో. సో అక్కడ వెళ్ళి కూడా ఏంటంటే మీకు డౌట్స్ ఉంటే సో నిదానంగా కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ మీకు తీరకుండా ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్. సో చూసుకుంటే ఏంటంటే మన టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేశాను గైస్. సో మన దాంట్లో అయితే 1.3K సబ్స్క్రైబర్స్ అయితే మనల్ని అయితే ఇప్పుడు ఫాలో అయితే అవుతున్నారు. సో నేను ఆల్రెడీ ఇక్కడ May 13th అయితే దీని గురించి అయితే పెట్టాను. సో నెట్వర్క్ సెకండ్ మైగ్రేషన్ ఈస్ లైవ్. సో వెరిఫై యువర్ వ్యాలెట్ అగైన్ టు కీప్ యువర్ మూవింగ్ ఫార్వర్డ్. సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీ వ్యాలెట్ని అయితే మళ్ళీ అయితే వన్స్ అగైన్ వెరిఫై అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. హౌ టు డూ ఇట్ అయితే మనం చూసుకుంటే 1 నిమిషం అయితే టైం పడుతుంది. సో మీ ఒక నెట్వర్క్ యాప్ని అయితే ఓపెన్ చేసుకుని ఏంటంటే మీరు పైన చూసుకుంటే 3 dots ఉంటాయి కదా. సో మనకు లెఫ్ట్ సైడ్ టాప్లో అయితే చూసుకుంటే ట్యాప్ మెయిన్ చెక్ లిస్ట్. అక్కడ మనకు మెయిన్లీ చెక్ లిస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. చూస్ వెరిఫై యువర్ వ్యాలెట్ అయితే చూసుకోవచ్చు. సో మనం వ్యాలెట్ని చూసుకున్నప్పుడు అక్కడ మనకి 24 hours ప్రైస్ వర్డ్స్ అయితే అక్కడ వస్తాయి కదా. సో దాన్ని అయితే ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేశారనుకోండి. సో చెక్ యువర్ ఇన్బాక్స్. సో మీ మెయిల్ని అయితే వెళ్ళి చెక్ చేసుకుని అనుకోండి. సో ఏ మెయిల్ అయితే మీరు ఆల్రెడీ మన యాప్లో మీరు పెట్టింటారో సో ఎప్పుడైతే లాగిన్ అయ్యేటప్పుడు అకౌంట్ చేసుకునేటప్పుడు దానికైతే ఒక ఈమెయిల్ అయితే వచ్చి ఉంటుంది గైస్. సో దాన్ని వెళ్ళారనుకోండి. సో అక్కడ మీకైతే ఆ ఈమెయిల్లో ఏముంటుందంటే సో వెరిఫై యువర్ మైగ్రేషన్ వ్యాలెట్ అయితే ఉంటుంది గైస్. సో దాన్ని క్లిక్ చేశారనుకోండి. సో ఇక్కడ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ ఫర్గట్ యువర్ ఫస్ట్ వ్యాలెట్. సో ఏదైతే మీరు మొదటిగా చేసుకున్న వ్యాలెట్ని అయితే పూర్తిగా మర్చిపోండి. సో దానివల్ల మీకు ఎలాంటి వర్రీస్ అయితే వద్దు. యూ క్యాన్ నౌ కనెక్ట్ ఏ న్యూ వ్యాలెట్ ఫర్ ద సెకండ్ మైగ్రేషన్. సో మీ సెకండ్ మైగ్రేషన్కి న్యూ వ్యాలెట్తోనే మీరు కనెక్ట్ అయితే అవ్వాల్సింది అయితే ఉంటుంది. సో ఓల్డ్ వ్యాలెట్స్ గురించి అయితే మీరు మర్చిపోండి. సో దానివల్ల మీకు ఎలాంటి వర్రీ పడాల్సిన పని లేదు. మీ కాయిన్స్ అన్నీ సేఫ్గానే ఉంటాయి. సో ఇవన్నీ కంప్లీట్ అయినాయి అనుకోండి. సో ఖచ్చితంగా ఏంటంటే మనకి ఇక్కడ ప్రైజ్ యాక్షన్ అయితే కనిపించే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో మన ఫ్యూచర్లో దీనైతే మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రెజెంట్ చూసుకుంటే కాయిన్ అనేది చాలా వరకు అయితే డౌన్కి అయితే వచ్చేసింది. సో మీరు చూస్తున్నారు. సో ఇక్కడ చాలామంది బై చేయడానికి కూడా ఏంటంటే కాయిన్ అయితే ట్రై చేస్తున్నారు, ఎవరైతే మైండ్ చేసుకోలేదో. సో ఇక్కడ ఏంటంటే మనకు బైనాన్స్ లిస్టింగ్ అయితే ఈగర్లీ వెయిట్ ఉన్నాం. సో వన్స్ అయితే బైనాన్స్ ఇవన్నీ మనం ఏదైతే ఇక్కడ వాళ్ళు మనకు చెప్పారో సో అవన్నీ మనం కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి. సో ఫ్యూచర్లో అయితే ఇక్కడ బిగ్ లిస్టింగ్ అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ ఒక ఆర్టికల్ కూడా మీతో షేర్ చేసుకోవాలి. మెయిన్గా అయితే నెట్వర్క్ ప్రైస్ అప్రోచింగ్ ఓవర్ సోల్డ్ కండిషన్స్, ఏ టెక్నికల్ అనాలిసిస్ డీప్ డ్రైవ్ చూసుకోవచ్చు. సో చూసుకుంటే ఏంటంటే మార్కెట్లో చాలామంది అయితే భయపడైతే ఇక్కడ ఓవర్ సోల్డ్కి అయితే వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు ఒక ప్రైస్ని అయితే సెల్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఒక టెక్నికల్ అనాలిసిస్ పరంగా చూసుకుంటే ఇక్కడ అనేది $0.99 వరకు అయితే అంటే దగ్గర $1 హై కూడా ఇక్కడ టచ్ చేసే ఛాన్స్ అయితే స్వింగ్ హైలో అయితే మనకు కనిపిస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ $1 అయితే టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో కొద్దిగా పేషెన్స్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే చూసుకోండి గైస్. సో ఇక్కడ కొన్ని కీ టెక్నికల్ పాయింట్స్ కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో మీరు పాస్ చేసి కూడా ఇక్కడ దీని గురించి అయితే మీరు చదవచ్చు. ఎందుకంటే నేను దీని గురించి ఆల్రెడీ మన ఓల్డ్ వీడియోస్లో అయితే డిస్కషన్ అయితే చేయడం అయితే జరిగింది. సో సేమ్ పాయింట్స్ అయితే ఇక్కడ మళ్ళీ మనకైతే ఇక్కడ రావడం అయితే జరిగింది. సో నేనైతే ఇక్కడ ఏంటంటే మెయిన్గా అయితే మీకు చెక్ లిస్ట్ వెరిఫికేషన్ గురించి అయితే ఇక్కడ చెప్పడానికి అయితే వీడియో అయితే చేశాను గైస్. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే మీకు పిన్డ్ కామెంట్ అండ్
మన డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సో వెళ్ళైతే ఫాలో అయితే ఎవరైతే ఇక్కడ మైగ్రేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు, సో కేవైసీ కంప్లీట్ కాలేదు, సో వాళ్ళైతే ఆ స్టెప్స్ని ఖచ్చితంగా అయితే మీరు ఇక్కడ చదివి అయితే చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. సో చూసుకోవచ్చు. సో ఎవరు భయపడద్దండి. సో ఇక్కడ మనకైతే $1 వరకు అయితే మళ్ళీ అయితే టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో షార్ట్ టర్మ్లో అది కూడా మనకి ఇక్కడ బైనాన్స్ లిస్టింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మనకి $3 $4 వరకు అయితే ప్రైస్ చూసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది గైస్. సో ఇదైతే మీరు మైండ్లో అయితే పెట్టుకోండి. సో ఇక్కడ వరకు అయితే మన వీడియో మీరు చూస్తుంటే వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంతటితో అయితే వీడియో స్టాప్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్. ఆల్ ది బెస్ట్.